గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గంగాధర్ ఏజ్ 37. ఇతన్ని మదనపల్లి టౌన్లో సండే 15th రోజు ఇతను హత్యకు గురి కాబట్టాడు. మెయిన్లీ మనకు ఏంటంటే దీంట్లో ఇప్పటికీ మనకున్న వివరాల ప్రకారం చూస్తే ఒక 4 people మీద మనకి డౌట్ అనేది ఉంది. వాళ్ళలో 3 మీద కన్ఫర్మ్ అయింది. 1 more person ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ముఖ్యంగా 3 ముద్దాయిలు వచ్చేసి ఒక వైఫ్ అండ్ అదర్ 2 people, ఒక డెలివరీ బాయ్, ఇంకొక ఆటో డ్రైవర్, ఇద్దరు కూడా ముద్దాయిల కింద ఉండడం జరిగింది. ఇది ఇతని ఇంట్లోనే నిద్ర మాత్రలు వచ్చిన తర్వాత నెత్తి మీద రాయితో కొట్టి చంపడం జరిగింది. మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దట్ దిస్ పర్సన్ ఆల్సో యాజ్ ఎ నేచర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్గా ఫ్యామిలీలో కూడా గొడవలు, ఈ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా అసాల్ట్ చేయడానికి ఈయన ఇంటెన్షన్, మోటివ్ ఉన్నట్టు కూడా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్థమవుతుంది. ఇట్ ఈస్ యెట్ టు బి టోటలీ వెరిఫైడ్. అంతేకాకుండా ఈయన బయట అప్పులు ఇవ్వడం, అప్పులు కొంతమంది లేడీస్కి అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా సెక్షువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేసినట్టు కూడా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ హత్యకి అటువంటి ఎనీ అటెంప్ట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ ఈ లింక్ ఉందా లేదా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి వస్తుంది. ఇప్పటికైతే ప్రిలిమినరీగా ఇన్సిడెంట్ని బట్టి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎ క్లియర్ కట్ రోల్ ఆఫ్ 3 accused. The 4th person we are having doubt on this person, but we are going to verify this and then confirm whether that person is accused or not in this case. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంటుంది. ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే వాళ్ళని కూడా ఫర్దర్గా మేము యూజ్ చేస్తాం. చేస్తారు ఈ లేడీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుని బ్లాక్మెయిల్ చేసినప్పుడు కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఫర్దర్గా వాళ్ళని విచారిస్తే గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. Telling that we are suspecting 4. We have confirmed 3. That one person also whether involvement ఉందా, ఎట్లా ఏ విధంగా అయిందన్నది. ఎనీవేర్ మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు చంపారు అన్న క్వశ్చన్ మీద మేము చూస్తున్నాం. మోటివ్ హియర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఆర్ సంథింగ్, బట్ దిస్ గై ప్రైమా ఫేసి యాజ్ దిస్ కైండ్ ఆఫ్ హిస్టరీ. ఈయన ఇతని మీద ఇంత ముందర వీళ్ళ ఫాదర్ని చంపిన కేసులో కూడా ఇతను ఉంటాయి కాబట్టి కొంత నేర ప్రభుత్వం అన్నది కనపడుతుంది. దానిలో భాగంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సింది. వచ్చారన్నది ఆమె చెప్పింది అన్నది ఎవరు చెప్పారు? ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్పలేదు. రూమర్స్ మైక్ ఫ్లోట్. ఆ రోజు 100 మంది ఇంటి మీద పడి కొట్టి చంపేశారని కూడా చెప్పుకోవచ్చు. బట్ వీ కెనాట్ గో బై దట్. ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎప్పుడైనా సరే మనకున్న ప్రూఫ్ని బట్టి దేన్ని బట్టి చెప్తాం. 5 ఉంటే 5 పెడతాం. నాకేమీ అన్న మదర్ కేసులో ఎంతమంది ఉంటే అంతమంది పెడతాం. వీ డోంట్ నీడ్ టు షీల్డ్ ఎనీవన్. బేసికలీ దీస్ పీపుల్ వర్ బ్రాట్. ఆ తర్వాత దే వర్ ఆస్క్డ్ క్వశ్చన్స్. క్వశ్చన్ మనం ఇలా అడగగానే వెంటనే ఉపదిక్కోకుండా చెప్పేదైతే ఎవరు ఉండదు. దానికి కొంతమంది చెప్తారు, చెప్పరు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఇప్పటి వరకు కోఆపరేట్ చేసి చెప్పిన దాన్ని బట్టి మేము ప్రెస్ మీట్ ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వితిన్ 24 hours ఫస్ట్ రిమాండ్ పెట్టాల్సింది. సబ్సిక్వెంట్గా పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత విచారించినప్పుడు ఫర్దర్ 2 వచ్చారా, వీళ్ళిద్దరితో పాటు ఇంకో 2 వచ్చారా ఏంటన్నది విల్ గెట్ టు నో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.